రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ సంచార వైద్య రథాల ద్వారా విశాఖ మన్యంలో అందిస్తున్న సేవలు గిరిపుత్రుల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. సమస్త వైద్య సదుపాయాలు, పరీక్షలు, మందులతో కూడిన వాహనాలు మన్యం వాసుల వద్దకే వెళ్లి వైద్యం అందిస్తున్నాయి. అనంతగిరి, పాడేరు పరిసరాల్లో ఈ వాహనాలు తిరుగుతున్నాయి. ఓపీ, ల్యాబొరేటరీ, ఆక్సిజన్, ఈసీజీ, రక్త పరీక్షలు, విలువైన మందులను ఈ వాహనాల ద్వారా అందిస్తున్నారు. ప్రతి ఆరోగ్య సమస్యకు వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. మండల కేంద్రాలు, జనసందోహమున్న చోట్ల వాహనాలు నిలుపుతూ ప్రజల ముంగిలికే సేవలు తీసుకెళుతున్నారు. గిరిజన ప్రాంతంలో ఉంటున్నాం. ఈ ప్రాంతంలో కొంచెం చలి, ఈ వాతావరణానికి కొంచెం అనారోగ్యానికి గురయ్యాల్సిన కారణాలు చాలా ఉన్నాయి. దాని తోడు ఈ ఏపీఎండిసి వాళ్ళు ఈ కార్యక్రమం బాగా చాలా ఉత్సాహంతో చేపడుతున్నారు. దాని తోడు ఈ స్కానింగ్, ఎక్స్రే, ఈ ల్యాబొరేటరీ చాలా బాగుంది. ట్రీట్మెంట్ చాలా బాగుంది. ఇందులో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. అన్ని రకాల మందులు కూడా మాకు బాగానే ఇస్తున్నారు టెస్టులు చేసి. మా ఫ్యామిలీ మొత్తం వచ్చి మేము చూపించుకున్నాం కాబట్టి మీరు కూడా వచ్చి మా పాడేరులోనే మాకు సదుపాయం అన్నది సరిగ్గా ఏం లేదండి. అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మాకు పట్టించుకోకుండా సరిగ్గా అయినా సరే ఎవరు అక్కడికి తీసుకెళ్ళమంటారు, అక్కడ కేజెస్ తీసుకుని వెళ్ళినా మాకు అక్కడ సదుపాయం బాగా చూసుకోలేదు. ఇలాగా విలేజ్ దగ్గరికి వచ్చేసి బండితోనే మమ్మల్ని చక్కగా ఆధార్ కార్డు తీసుకుని వచ్చి చూపిస్తున్నారు కాబట్టి మమ్మల్ని వైద్యం చాలా బాగా చూస్తున్నారు. ఇలాగే దయచేసి మీరు అందరూ చూపించుకుంటే చాలా బాగుంటుంది. చేయలేదు, ఇలాంటి టెస్టింగ్ చేయలేదు. ఓంపేట వచ్చాము, ఓంపేట కూడా అలాంటి టెస్టింగ్ చేయలేదు, అలాంటి మాత్రలు ఇవ్వలేదు. ఇక్కడ వచ్చి శుభ్రంగా ఇచ్చారు. గిరిజనులకు అనారోగ్యం వచ్చిందంటే నాటు, మూలికా వైద్యమే గతి, లేదా ఆర్ఎంపీలే దిక్కు. దీనివల్ల పూర్తిస్థాయి చికిత్స అందక వాళ్ల ఆరోగ్యం మరింత పాడవుతోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పరిష్కారాన్ని తీసుకొచ్చింది. సంచార వైద్య వాహనాలను తీర్చిదిద్దింది. ఒక వైద్య నిపుణుడు, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డీటీఓ, ఓపీ పర్యవేక్షకుడు ఈ వాహనాల్లో అందుబాటులో ఉండి అడవి బిడ్డల ఆరోగ్యం మెరుగుదలకు సేవలనందిస్తున్నారు. మెయిన్ గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు సరైన వైద్యం అందటం లేదు. అందుకు వాళ్ళు ఏంటంటే ఒక మొబైల్ హెల్త్ యూనిట్ లాగా ఇది ఊరా మేము వెళ్ళి వాళ్ళకి అవసరమైన రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు చేస్తూ దాంతోపాటు అవసరమైన గుండెకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఈసీజీ కూడా తీస్తున్నాము. ఆక్సిమీటర్ కూడా ఉంది. దాంతోపాటు ఏమైనా ఈ ఆక్సిజన్ సదుపాయం కల్పించబడుతుంది. తర్వాత ఎనలైజర్ అంటే హైలీ ఎక్విప్మెంటెడ్గా ల్యాబ్ కూడా ఉంది. ఫార్మసీ కూడా బండిలోనే ఉంది. మేము రోజుకి 50 వరకు ఓపీ చూస్తున్నామండి. అంటే 50 నుంచి 70 మధ్యలో పేషెంట్ చూస్తున్నాము. వెంటనే వాళ్ళకి అవసరమైన రక్త పరీక్షలు చేస్తూ ఇమ్మీడియట్లుగా మందులు కూడా పంచిపెడుతున్నాము. గిరిజన ప్రాంతాల్లో ఖనిజాల తవ్వకాల ద్వారా వచ్చే లాభాల్లో కొంత మొత్తంతో సామాజిక బాధ్యత కింద ఖనిజాభివృద్ధి సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఒక్కో వాహనానికి 60 లక్షల చొప్పున వెచ్చించారు.